దళిత జాతి జనోద్ధారకుడు భారత తొలి ఉప ప్రధాని సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని డప్పు కళాకారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ కార్యకర్త యాజలి సాల్మన్ జ్ఞాపకార్థం అమత్లూరు మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ ఆర్థిక సహకారంతో అమత్లూరు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 50 మంది డప్పు కళాకారులకు శనివారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మండల కేంద్రం అమత్లూరులోని పెన్షనర్స్ భవనంలో జరిగిన కార్యక్రమంలో సమాజ స్థాపనకై కృషి చేసిన సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అంటూ నివాళి అర్పించారు. ఆయన జయంతిని జరుపుకోవటం ఆనందదాయకమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రతన్ ప్రసాద్ మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు దాతలు మా మిత్ర బృందం తరపున మండల గ్రామాల్లోని వేలాది మందికి చేయూతనిచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీర రాఘవయ్య, కర్ర చిరంజీవి, యాజల మనోహర్, దేవదానం ప్రసాద్, కుర్ర సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మరి అమర్తూరు గ్రామానికి చెందిన యాదవ్ సాల్మన్ గారని తెలుగుదేశం కార్యకర్త, మరి పార్టీకి వెన్నెముకగా ఉండేవాడు. వారి జ్ఞాపకార్థం అమర్తూరు మండలంలోని డప్పు కళాకారులందరికీ సుమారుగా 50 మందికి నూతన వస్త్రాలు ఇవ్వాలని తలపుతో మన మిత్ర బృందం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరి వాస్తవంగా సాల్మన్ పార్టీకి గెట్టువాడు. అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారు ఉప ప్రధాని చేశారు. మరి దళితులకి అనేక మందికి రైల్వేలో ఉద్యోగాలు రావడానికి కానీ ఎక్కువ కాలం మరి కేంద్ర మంత్రిగా చేసి ఉప ప్రధాని చేశారు.